ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది రైతుల ఆదరణ వరి సాగులో నూతన మెలకువలకు నాంది పలికి శాస్త్రీయంగా నిరూపించబడిన సేఫ్ ఏడబ్ల్యూడి విధానం గురించి అవగాహన కార్యక్రమానికి విచ్చేసినటువంటి తెలుగు రాష్ట్రాల రైతు సోదరులకు జీకేఎఫ్ భద్రాచలం సాదరంగా స్వాగతం పలుకుతోంది. మన జీవనాధారమైన పంట వరి. ఇప్పటి వరకు చేస్తూ వస్తున్న వరి సాగుకు భిన్నమైన విధానాలను, అధిక దిగుబడులను, ఆదాయాలను, తక్కువ నీటితో ఎక్కువ భూమిని సాగు చేయడం, పర్యావరణ ప్రోత్సాహకాలు అయిన కార్బన్ క్రెడిట్స్ ను అదనపు ఆదాయంగా ఎలా పొందగలం వంటి మరెన్నో ఆసక్తికరమైనటువంటి విషయాలను ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ప్రపంచవ్యాప్తంగా 50% కంటే ఎక్కువ జనాభాకు వరే ముఖ్యమైన ఆహార పంట. వరిని అధికంగా పండించే దేశాలలో చైనా తరువాతి స్థానంలో మన భారతదేశం ఉంది. మన దేశ జనాభాకు అతి ముఖ్యమైన మరియు ప్రాథమిక ఆహార పంటగా వరి వినియోగంలో ఉంది. అంటే మన దేశ ఆహార భద్రత వరి సాగుపై ఆధారపడి ఉంది. ఇందులో ఎటువంటి సందేహమూ లేదు. ఈ వరి సాగుకు దేశంలోని నీటి వనరుల్లో 60 నుండి 70% వినియోగించుకుంటున్నాం. మీకు తెలుసా, 1 కిలో బియ్యం పండించడానికి ఎంత నీరు అవసరమో నేను చెబుతాను. 1 కిలో బియ్యం పండించడానికి 4 నుండి 5,000 లీటర్ల నీటిని వినియోగిస్తున్నాం. ఇది మిగిలిన ఆహార ధాన్యాల సాగుకయ్యే వినియోగం కంటే ఎన్నో రెట్లు అధికం. నీటి వినియోగం ఇలానే పెరుగుతూ పోతే మన భావి తరాల జీవనం ఎంతో కష్టతరమవుతుంది. నానాటికి పెరిగిపోతున్న కాలుష్యం, వాతావరణంలో మార్పులు, అస్థిరమైన వర్షపాతం ఇవన్నీ మన నీటి వనరులపై తీవ్ర ప్రభావం చూపుతూ భూగర్భ జలాలు ఇంకిపోవడానికి కారణమవుతున్నాయి. నిపుణుల అంచనా ప్రకారం 2030 సంవత్సరం నాటికి మన దేశంలోని 20 నుండి 30 లక్షల హెక్టార్ల సాగుభూమి నీటి ఎద్దడికి గురవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో పెరుగుతున్న జనాభాకు ఆహారం అందించాలంటే వరి ఉత్పాదకత పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇదే సవాలును దృష్టిలో ఉంచుకొని మన దేశ వ్యవసాయ శాస్త్రవేత్తల నిరంతర పరిశోధన మరియు కఠోర శ్రమతో రూపొందించబడిన విధానమే ఈ ఏడబ్ల్యూడి అనగా ఆల్టర్నేట్ వెట్టింగ్ అండ్ డ్రైయింగ్ విధానం. ఈ విధానంలో క్రమంగా పొలానికి నీరు పెట్టడం మరియు ఆరబెట్టడం, దీనినే తడి పొడి విధానంలో నీటి యాజమాన్యం అని, ప్లాస్టిక్ గొట్టం చిట్కా అని కూడా అంటారు.